డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మరి మీ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో మరి పరిశుభ్రత, రోడ్డు భద్రత వారోత్సవాలు. రోడ్డు పైన 18 సంవత్సరాలు నిండుదల వాడు అయ్యే బండి పట్టుకొని పోయి రోడ్డు మీద ఎక్కుతుంటే ఎక్కువ టక్కర చచ్చిపోతే వాడు ఎంత బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. పొరగాలు కార్లు తిరుగుతున్నాయి కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళు మేజర్ అయిన తర్వాత పనులు ఇవ్వాలి. మరి రోడ్డు హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్గా పోవద్దు, ఓవర్ స్పీడ్, ఇవన్నీ చెప్పి కలెక్టర్ గారు మీ గ్రామాలకు పంపించడం జరిగింది. మరి రోడ్డు భద్రతపై మహాన్ కళాకారుడు మహేందర్ గారు ఒక మంచి పాట పాడిపిస్తారు. ఓకే, ధన్యవాదాలు. అయితే వాస్తవంగా మనం కరెక్ట్ రూట్లో పోతాం. నిన్న ముస్తాపూర్లో 22 ఏళ్ళ పిల్లవాడు అతివేగము యాక్సిడెంట్లకు ప్రమాదం వేగం. మైనర్లు అనుభవం లేక అట్లా కూడా చచ్చిపోతారు. చాలా చూస్తాం. మీరు వచ్చాక ఎర్రపాడు అంతా కేంద్రానికి ఏడికెళ్ళి రూపాయలు మధ్యలో వస్తూ ఉంటారు. మీరు చాలా రోడ్డు దాటేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు మీ కూరగాయలు, స్కూల్ కూరగాయలు అందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న మీ ఊరు లోట పట్టుకొని పోతారు, యాక్సిడెంట్ అవుతుంది. బాత్రూమ్లు కట్టుకొని మరుగుదొడ్లు వాడుకోమని చెప్తారు. మీరేం చేస్తారు? లోట పట్టుకొని మన రాజలింగం పోతారు, యాక్సిడెంట్ చచ్చిపోయినానికి. ఇకారం తప్పినప్పుడు దుకాణం పెడితే అచ్చినకి పోయినట్టు. నిజమా కాదు? ఇట్లా చచ్చిపోయిండు రాజలింగం అంటే ఇట్లా అంటే సావాడు. ఆయన 1000 ఏళ్ళు బతకని. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. లోట పట్టుకొని లారీ గుర్తు చచ్చిపోయినట్టు ఎట్లుంటుంది? వాడు మరుగుదొడ్డి వాడుకోమని చెప్తే లోట పట్టుకొని పోయి గుద్దేసింది లారీ అంటే మంచిగా ఉంటుందా? కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి ఎక్కువ వేగంగా పోవద్దు. మీ దూరాలు మన చిన్నోడు లడ్డుగాడు ఈ బండి నడుపుకొని ముక్కుని తీసుకొని నడిపిస్తున్నాం కొడుకు అని చెప్పేసి ముడుస్తాం. వాడు డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఏం అవుతాడు? రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోతాడు కదా. ఆ పద్ధతులు చెప్పాలి. మీరందరూ కూడా హెల్మెట్ వాడుకోవాలి. బైక్ ఉన్న ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే కుటుంబం మీద ఒట్టే. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను నోతున్నారో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను నోతున్నారో. కాలే కడుపుల తోటి వండే గంజి కడుపు వరస వెళ్ళే వాళ్ళు కొందరు. వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. అయ్యో అత్తగారిచ్చిన కొత్త గోరుల రాజుల బాసిన కొందరు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను నోతున్నారో. ఈ రోడ్డు మీద ప్రాణాలను నోతున్నారో. ఇన్సూరెన్స్ లేక హెల్మెట్ లేకుండా పనులు నడిపేటోళ్ళు కొందరు. మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు కొందరు. ఇన్సూరెన్స్ లేక హెల్మెట్ లేకుండా పనులు నడిపేటోళ్ళు కొందరు. మత్తు మందు దాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్ది చంపేటోళ్ళు కొందరు. అయ్యో లైటు లేని లారీ బ్రేకు లేని మత్తు నడిపి చంపేటోళ్ళు ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ విధంగా మీరందరూ కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటామని చెప్పేసి ఎర్రపాడు గ్రామస్తులకు అందరికీ, అన్నలకు, పెద్దన్నలకు అందరూ కూడా జాగ్రత్తలు వహించి ఎక్కువ స్టేట్లోనే తెలంగాణలో మన జిల్లాలనే రోడ్డు ప్రమాదాలతోనే చచ్చిపోతున్నారు. నాడు గత్తరచ్చి చచ్చిపోయేటోళ్ళు ఈరోజు ఈ బైక్